ఇప్పుడు గాజువాక కాబట్టి మీది గాజువాక కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అడుగుతున్నాను. గాజువాకలో అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఎందుకంటే గాజువాక అనేది ఒక హాట్ ప్రాపర్టీ సీట్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక దృష్టిని ఆకర్షించిన అందరి దృష్టిని ఆకర్షించిన సీటు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం, ఆయన ఇక్కడ మీ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఓడించడం ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు నాగిరెడ్డి గారికి సీట్ ఇవ్వకుండా, వాళ్ళ అబ్బాయికి సీట్ ఇవ్వకుండా ఉరుకూటి చందు గారిని అంటే రామచంద్రరావు గారిని ఆయన తీసుకుని వచ్చారు. ఒక యాదవ కమ్యూనిటీ పరంగా అంటే ఆ ఈక్వేషన్స్ దానికోసం చెప్పి వీళ్ళేంచి సహాయ నిరాకరణ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందండి? ఏంటి ఆ ముసలం ఏం జరుగుతుంది? అంటే మీరు అన్నట్టు నాగిరెడ్డి గారు అనేది నేషనల్ వైజ్ ఆయన ఫెమిలియర్ అయ్యారండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక సీఎం క్యాండిడేట్ మీద గెలిచారో ఆయన మోడీ దృష్టిలో కూడా డెఫినెట్ గా ఉంటారు. ఇప్పుడు మొన్న బహుశా పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు మోడీ గారు అమిత్ షా వీళ్ళందరూ కలిసినప్పుడు నువ్వు ఓడిపోయింది నాగిరెడ్డి గారి మీద అని కూడా అడిగి ఉండే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా సీఎం క్యాండిడేట్ డెఫినెట్ గా అడుగుతారు. ఎందుకంటే గుర్తుంచుకుంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు పై లెవెల్లో ఉంటే కింద తొక్కడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళందరినీ. సో వీళ్ళందరూ చేతులు కట్టుకుని కాళ్ళు పట్టుకుని వచ్చారు. అంటే ఎవరిని తొక్కడానికి బీజేపీ వాళ్ళు ట్రై చేస్తున్నారు? 100% టీడీపీనండి. టీడీపీని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఆ టీడీపీ ఏమో జనసేన తొక్కడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఇకపోతే మీరు గాజువాక గురించి అడిగింది ఏంటంటే, ఈయన ఎంత హీరో అయినా సరే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ వైజ్ వైజాగ్ మొత్తం మీద ఎప్పుడు కూడా ఈస్ట్ కి యాదవ్స్ టికెట్ ఉండేదండి. బట్ ఈసారి సమీకరణాల వైజ్ అక్కడ ఎంవివి సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం రికార్డ్ ఏంటంటే ఎంవివి సత్యనారాయణ గారు ఈసారి డ్యామ్ షూర్ హైయెస్ట్ మెజారిటీతో కూడా గెలుస్తారు. ఇది నోట్ చేసుకోండి పాయింట్. మీరు అడగకపోయినా చెప్పాను. కాదు, ఎలాగ ఎందుకు కాన్ఫిడెన్స్ మీకు? అంటే ఎందుకంటే అక్కడ బలమైన ప్రత్యర్థి, హ్యాట్రిక్ ఆల్రెడీ సాధించిన ఎమ్మెల్యే అనుకుంటాను. వెలగపూడి గారు 2 సార్లు 3 సార్లు గెలిచారు. 3 సార్లు గెలిచారు హ్యాట్రిక్. ఆయన 4వ సారి కూడా గెలవబోతున్నారు. మాస్ లో ఒక మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు అని చెప్తూ ఉంటారు. సో ఆయన్ని ఓడించి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఎంవివి గారు అని చెప్తున్నారు కదా. ఏంటి సార్ ఆ రీజన్ ఏంటి? ఎంవివి గారు అంటే ఆయన వన్ థింగ్ ఏంటంటే అండి, ఆయన ఎప్పుడు కూడా కార్పొరేట్ బిజినెస్ స్టైల్లోనే ఉండేవారు. లాస్ట్ టైం ఎంపీ గారు కూడా చేశారు, ఎంపీ కింద కూడా చేశారు. బట్ ఆయన ఏంటంటే ఇప్పుడున్న స్ట్రాటజీస్ ప్రకారంగా ప్రజలు మనసులు దోచుకోవడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవ్రీడే తిరుగుతున్నారండి. ప్రతి కాలనీలోకి వెళ్తున్నారు. ఎక్కడెక్కడ ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నారు. అంటే ఒకటి ఆయనకి ఫోర్స్ అనేది కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే వెలగపూడి గారు ఉన్నారో 3 సార్లు గెలిపించారు మాస్ అట్రాక్షన్, కానీ ఆయన వల్ల ఏం పని ఉపయోగపడలేదు. ఎవరు ఏం చేయించుకోలేపారు. ఎవరికి ఆయన ఉపయోగపడలేదు. గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు, గెలిచారు, ఇంట్లో కూర్చుంటున్నారు, లేకపోతే బుల్లెట్ మీద తిరుగుతారు తప్ప. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒక మౌత్ పబ్లిసిటీ అన్నది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, ఇంక్లూడింగ్ సోషల్ నెట్వర్క్ అని. ఇది ఫాస్ట్ గా ఎలాగంటే అందరూ ఏమనేవారంటే వెలగపూడి గారు మాసు బుల్లెట్ మీద తిరుగుతారు, మిగతా వాళ్ళందరూ క్లాసు అంటారు. అంత ముందు జరిగింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, అంత ముందు వంశీ గారికి ఆయనకి అయినప్పుడు కూడా వంశీకృష్ణ గారు బెడ్రూమ్ లో కూడా వీళ్ళు మంచాల మీద కూర్చున్న కార్యకర్తలు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా వెలగపూడి గారు ఇంటికి ఇప్పటికీ కూడా వెలగపూడి గారు వాళ్ళ ఇంటికి ఎవరిని రానివారు, ఓన్లీ ఆఫీసులోనే కలుస్తారు. కానీ ఇక్కడ ఎంవివి సత్యనారాయణ గారు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు, ఆఫీసుల్లోకి వెళ్ళిపోతారు. జనాలు అందరూ కూడా ఫోన్ చేస్తే 24 hours లో ఫోన్ చేస్తే 80% ఫోన్ రిసీవ్ చేస్తారు ఎంవివి గారు కూడా. అంతవరకు వచ్చింది. సో అంటే ఇప్పుడు మళ్ళీ మనకి అది డైవర్ట్ అవుతుంది గాజువాక నుంచి. సో ఆ పద్ధతిలో ఆయన జనంలోకి వెళ్ళగలుగుతున్నారు కాబట్టి హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తారని మీరు అంటారు. వైజాగ్ లో ఫస్ట్ గెలిచే సీట్ ఎంవివి గారిదే. సరే, ఎంవివి గారి సంగతి పక్కన పెడితే ఇప్పుడు గాజువాక కోసం చెప్తున్నారు కదా, డివియేట్ అయ్యా ఏంటి సార్ చెప్పండి. సో అది యాదవ్స్ ఈక్వేషన్ లో ఎప్పుడైతే అక్కడ ఎంవివి గారికి సీట్ ఇచ్చారో ఇక్కడ వైజాగ్ మొత్తం మీద యాదవ్స్కి ఒక సీట్ ఇవ్వాలి. సో వెంటనే దాన్ని ఈక్వేషన్స్ లో ఆలోచించిన తర్వాత ఇక్కడ ఉరుకూటి రామచంద్రరావు గారు, చందు అంటాం కదా, ఆయన ఎగ్జిస్టింగ్ కార్పొరేటర్ కింద ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా అంతకుముందు ఎమ్మెల్యే కంటెస్టెంట్, వాళ్ళ తాతయ్య కూడా గాజువాకలో ఫస్ట్ సర్పంచ్. సో యాదవ్స్ ఈక్వేషన్స్ లో ఇంకెవరున్నారని చూస్తే ఉరుకూటి రామచంద్రరావు గారు ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ లిస్ట్ లోనే ఆయనకి అనౌన్స్ చేయడం జరిగింది. అది దీని మీద బయట ఒకటి టాక్ అయితే ఉందండి. అంటే చందు గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టడం గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఏ విధంగా అంటే గుడివాడ అమర్నాథ్ గారికి నాగిరెడ్డి గారికి ఆ మధ్య ఒక సభలోని సో అమర్నాథ్ గారు అందరు ఫోటోలు పెట్టి అమర్నాథ్ గారిని ఫోటో పెట్టకుండా కొంత ఇల్ ట్రీట్ చేశారు, అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో అప్పటి నుంచి ఆ పొరపచ్చాలు ఎక్కువయ్యాయి. ఆ విధంగానే చందు గారు అమర్నాథ్ గారికి బంధువు అవడం వల్ల, అంటే ఈయన బీయింగ్ యాదవ అయినా కూడా ఆయన మిస్సెస్ చందు గారి మిస్సెస్ అమర్నాథ్ గారి బంధువు, లవ్ మ్యారేజ్, ఆమె కాప్ కమ్యూనిటీ కాబట్టి ఆ విధంగా అమర్నాథ్ గారికి కూడా బంధువు అవుతారు. కాబట్టి అమర్నాథ్ గారే దగ్గర ఉండి చందు గారిని ఇక్కడ పెట్టించారు నాగిరెడ్డి గారికి చెక్ పెట్టడానికి అని ఒక టాక్ అయితే ఉంది. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డే. క్యాస్ట్ వేరైనా సరే అరేంజ్డే.
ఇది మీరు అన్నది ఓవర్లుక్ లో అప్పుడు ఫోటో మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎందుకంటే ఆయన మినిస్టర్ అప్పుడు అనకాపల్లి వైపు ఉన్నారు కాబట్టి నియోజకవర్గం మారిందనే ఉద్దేశంతో ఇక్కడ ఫోటో పెట్టకపోయి ఉండొచ్చు. అది కావాలని అయితే జరగలేదు నాగిరెడ్డి గారి దృష్టిలో. తర్వాత కూడా దానికి నాగిరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇకపోతే ఎప్పుడైతే టూ ఈక్వేషన్స్ లోని యాదవాస్ కి కమ్యూనిటీతో పాటు కాపులు కూడా గాజువాకలో ఎక్కువ ఉండడం వల్ల చందు గారు మిసెస్ కాపు అవడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందన్న ఉద్దేశంతో అమర్ గారు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆ బేసిస్ మీద అప్పుడు యాదవాస్ కాపులు మేజర్ కమ్యూనిటీస్ గాజువాకలో. సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చందు విన్ అవుతారన్న ఉద్దేశంతో కూడా ఆయనకి ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా విశాఖపట్నం అంటే గాజువాక విషయానికి వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ సీట్ అయితే జనసేన కాకుండా టీడీపీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాస్ గారు మళ్ళీ పోటీ చేయబోతున్నారని వినిపిస్తుంది. ఒకవేళ ఆయనదే అయితే సీట్ ఆయనదే అయితే అంటే చందు ఆయన బలమైన నాయకుడు, యాదవ్ కమ్యూనిటీ బలమైన నాయకుడు, ఇంతకుముందు చేస్తున్న నాయకుడు, జనంలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న నాయకుడు. చందు గారు ఒక యంగ్స్టర్. సో ఆయన్ని ఎదుర్కొని ఈయన గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా గెలుస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ కే అండ్ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకే సీట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. చాలా చోట్ల కూడా మెజారిటీ ఆఫ్ ద సీట్స్ మహిళలకి అండ్ యంగ్ పర్సన్స్ కి ఇచ్చారు. ఇకపోతే మీరు అన్నట్టు ఈయన ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నారు పల్లా శ్రీనివాస్ గారు అన్నది. పల్లా శ్రీనివాస్ గారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పల్లా శ్రీనివాస్ గారు బయట టాక్ ఎలా వస్తుందంటే పల్లా శ్రీనివాస్ గారు మంచివాళ్ళు, పల్లా శ్రీనివాస్ గారు మంచివాళ్ళు. పల్లా శ్రీనివాస్ గారు కన్నా ఉరుకు రామచంద్ర ఇంకా మంచివాడు, సాఫ్ట్, నెమ్మది. సో డెఫినెట్ గా అంటే మాకు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ ని చూసి ఓట్లేస్తారు. అలాగే చందు యాదవ కమ్యూనిటీని కూడా ఆయన కొంచెం ఓట్స్ డైవర్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఆయనకు ఉంటాయి. సో డెఫినెట్ గా టఫ్ ఫైట్ అనేది ఉంటది. కాకపోతే డామ్ షూర్ మళ్ళీ చందు గెలుస్తారు ఆయనే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.